అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం 4:10 సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతల మల్లికార్జున ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హార్టికల్చర్ రాష్ట్ర సదస్సును నిర్వహించడం జరిగింది. సదస్సులో కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, రాష్ట్ర రైతు సంఘం కార్యనిర్వహణ అధ్యక్షుడు కాటమయ్య, రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సనప నీలపాల రామకృష్ణ, మహదేవయ్య, బాలరాజు తదితర సిపిఐ రైతు సంఘం నేతలంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చిరుతల మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో హార్టికల్చర్ రాష్ట్ర సదస్సును నిర్వహించడం జరిగిందని, సదస్సులో ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం జరిగిందని, అదేవిధంగా రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించాలని, అదేవిధంగా రైతులు నాణ్యమైన మొక్కలతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా రైతులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని, అదేవిధంగా రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లయితే రైతులు అభివృద్ధిలోకి వస్తారని, ఈ సమస్యలన్నిటిపైన కూడా రాష్ట్ర హార్టికల్చర్ సదస్సులో చర్చించడం జరిగిందని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నేతలంతా కూడా హాజరయ్యారు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండేదానికి మంచి ధరలు రాబట్టుకోవాలి. మన మార్కెట్ కమిటీలు నిన్ననే మార్కెట్ కమిటీలు కొన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఎట్లా తయారవుతున్నాయి అంటే మార్కెట్ కమిటీలు రాజకీయ నాయకులకి ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి ఖాళీలను భర్తీ చేసేటువంటి పోస్టులుగా తయారైపోయింది. ఎమ్మెల్యేలు అందరికీ ఉన్నాయి కదా, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం రాదు కదా అందరికీ. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ రాజకీయ నిరుద్యోగులకి వేదికలుగా మారిపోతా ఉన్నాయి. కానీ మార్కెట్ కమిటీ ఈరోజు ఓకేనా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో ఉద్యానవన రైతుల సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ భారతదేశంలో ఎక్కడ పండనటువంటి పంటలు రాయలసీమ మరియు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పండుతూ ఉన్నాయి. ఈవేళ ప్రభుత్వాలు రాయలసీమని హార్టికల్చర్ హబ్బుగా ప్రకటిస్తామని చెప్పారు తప్ప దానికి సంబంధించినటువంటి రైతాంగానికి హార్టికల్చర్కి ఉన్నటువంటి మార్కెట్ సౌకర్యం కానీ లేదంటే ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా కూడా లేకపోవడం వల్ల రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ అనంతపురం జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇవాళ వర్షం లేకపోయినా కూడా బొట్టుకి ఇవాళ డ్రిప్ ద్వారా పంటలు పండించి ఇవాళ మొత్తం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పంటలు పండిస్తే ఇవాళ పంటలు చేతికి వచ్చే క్రమంలో ఇవాళ మార్కెట్ సౌకర్యం లేకపోవడం, అదేవిధంగా ఇవాళ మొత్తం అంతా కూడా గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవడం వల్ల దళారులంతా కూడా కుమ్మక్కై ఇవాళ రైతాంగానికి ఇవాళ నష్టం చేకూరుస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ అనంతపురం జిల్లాలో గత నెలలో ఉన్నటువంటి ఇవాళ టన్ను 27,000 28,000 రూపాయలున్న మొత్తం అరటి ఈరోజు 3,000 4,000కు వచ్చింది. అదేవిధంగా ఇవాళ చీని మార్కెట్లకు వస్తూ ఉంటే ఇవాళ బయట 40,000 ఉంటే మార్కెట్లో ఇవాళ 27,000 రూపాయలకు చెప్తా ఉన్నారు. దానికి కూడా సూట్ పేరుతో ఇనాం పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుంది. అందుకోసమే ఇవాళ టమోటాకు సంబంధించి కూడా ఇవాళ 3 నెలల నుంచి కూడా ₹1 కూడా పెరిగినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే రైతులేమో పంటలు బ్రహ్మాండంగా పండిస్తూ ఉన్నారు. కష్టాలు ఇబ్బందులు పడినా సరే ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొనైనా సరే పంటలు పండిస్తూ ఉన్నారు. కానీ చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక మొత్తం అంతా కూడా నష్టపోతూ ఉన్నారు. అందుకోసమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ యొక్కన్ని కూడా మరి ఇక్కడ చర్చించి వాటిపైన భవిష్యత్తులో పోరాటం చేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగువచ్చి ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ లేదంటే ఇవాళ మద్దతు ధర కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇవాళ దళారుల వ్యవస్థను కూడా రద్దు చేసి ఇవాళ రైతుకు న్యాయం చేసే పద్ధతుల్లో గిట్టుబాటు ధర కల్పించే చర్యలు